నమస్తే వెల్కమ్ టు DTV న్యూస్. హనుమకొండ రామ్నగర్లోని సిటీ మహిళా డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ మరియు కరెస్పాండెంట్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సంప్రదాయం ప్రకారం బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నామని సిటీ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అమరజ్యోతి అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా కళాశాలలో సంప్రదాయం ప్రకారం బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటామని అన్నారు. మన బతుకమ్మ పండుగ సంబరాలను చూసి ఇతర దేశాలలో కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారని అన్నారు. మన సంప్రదాయాలు పండుగల విశిష్టత విద్యార్థినులకు చేయాలనే ఉద్దేశంతో ప్రతి పండుగ కార్యక్రమం మా కళాశాలలో నిర్వహిస్తున్నామని అన్నారు. బతుకమ్మ ఆటపాటలతో విద్యార్థులు సంతోషంగా బతుకమ్మ సంబరాలను ఆరాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్ హన్మకొండలో మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నాము. మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇష్టమైనటువంటి పండగ, మన యొక్క పెద్ద పండగ బతుకమ్మ. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఈరోజు మా కళాశాలలో బతుకమ్మ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా ప్రిన్సిపల్ మేడం ఇంకా మా డైరెక్టర్ సార్ వారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం అనేది జరిగింది. ఇలాగే ప్రతి ఇంట్లో ప్రతి ఆడపడుచు బతుకమ్మ ఏ విధంగా మనం కొలుచుకుంటామో ఆడపిల్లలందరికీ మన తెలంగాణలో అలాంటి రక్షణ ఉండాలి. అలాగే అందరూ ఆడపిల్లలు ముందుకు వచ్చి తాము చాలా ధైర్యంగా ఆనందంగా ఈ పండగతో పాటు ఎప్పుడు తెలంగాణ ఇలాగే కనుల విందుగా చాలా రంగులమయంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది మహిళా కళాశాల కాబట్టి మేము ప్రతి పండుగను ఇలాగే సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ఈ పండగ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన సాంప్రదాయాలు ఇంకా సంస్కృతిని ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతి సంవత్సరం మీరు ఎక్కడున్నా ఇంకా ఎలాంటి పొజిషన్స్లో ఉన్నా కూడా మన పండగకి నలుమూలలా మీరు విస్తరింపజేయాలి. అలాగే పండగ యొక్క విశిష్టతను అందరికీ తెలిసేలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కె అమరజ్యోతి, ప్రిన్సిపల్ సిటీ మహిళా డిగ్రీ కాలేజ్. మన తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అండి. పెత్రమావాస్య రోజు నుండి 9 రోజులు జరుపుకోబడే ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తంగా రూపంగా ఆదర్శంగా నిల్చున్నటువంటి ఈ సాంప్రదాయాలు కాపాడుకునే ప్రయత్నంలో ఈ బతుకమ్మ అనేది 9 రోజులు జరుపుకుంటామండి. తెలంగాణ ఆడపడుచులు అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. ఈ 9 రోజులు మన సాంప్రదాయాలతో పాటు ప్రకృతిలో రకరకాల పువ్వులను సేకరించుకొని బతుకమ్మలు అనేది ఒకటి తయారు చేసుకొని గౌరమ్మకి పూజించేటువంటి ముఖ్యమైన పండుగ ఇది. ఎక్కడైనా చూసినా కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బతుకమ్మ పాటలతో సరదాగా సాగిపోయే అటువంటి మన పండుగని కాపాడుకునే ప్రయత్నంలో ప్రతి సంవత్సరం మా కళాశాలలో ఇది చేసుకుంటూ ఉంటామండి. మా కళాశాలలోనే కాదు, ఎక్కడైనా సరే ఇది ఏ ఆఫీస్లో అయినా సరే చూడండి, ఎక్కడైనా చేసుకునేటువంటి ముఖ్యమైన పండుగ. అమ్మాయిలందరూ కూడా, మాది మహిళా కాలేజ్, అమ్మాయిలందరూ కూడా సాంప్రదాయంగా వాళ్ళ అటైర్స్తో పాటు వచ్చి చాలా ఘనంగా నిర్వహించుకునేటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా నేను మహిళలందరికీ ఇచ్చేసేటువంటి ఏంటిది అని అంటే, మన సాంప్రదాయాలు మనం కాపాడుకునే అంతసేపు కూడా మన భారతదేశంలో ప్రతి ఒక్కటి ఏ పండుగ అయినా సరే మన తరతరాలుగా ఉన్నటువంటి నిలిచిపోయేటువంటి సంస్కృతి సాంప్రదాయాలని మనం గౌరవంగా కాపాడుకొని మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకు కూడా ఇచ్చేసేటువంటి గొప్ప ఆస్తులు ఇవన్నీ అనేది
నా ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఇవన్నీ కూడా మనం మర్చిపోవద్దు. మా అమ్మమ్మలు నాన్నమ్మలు ఎలాగైతే మర్చిపోకుండా మా అమ్మ వాళ్ళకి ఇచ్చారో, మా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చారో, వాళ్ళందరూ మాకు ఎలా ఇచ్చారో మేము అదే విధంగా కాపాడుకొని మీకు ఇస్తున్నామండి. మీరందరూ కూడా కాపాడుకొని మీ తరాలకు కూడా ఇది అందజేయాలి అని చెప్పేదే మా ముఖ్యమైన కోరిక. అమ్మాయిలకు అందరికీ కూడా, ఆడపడుచులందరికీ కూడా మళ్ళీ ఒకసారి సిటీ మహిళా కళాశాల యాజమాన్యం కానివ్వండి, స్టాఫ్, అడ్మినిస్ట్రేషన్ అందరి నుండి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు కూడా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.